నేను ఏదైనా తెలుసా దీనికి సెల్పను ఇదైపోయింది తెలుసు, సీరియస్ అయిపోయింది బాగా. సరిపోద్దా ఎందుకు పీస్ వేస్ట్ అయితే అంతా ఓకే కదా. ఇది కొంచెం లూజ్ వచ్చింది. కుట్లు వేసుకుంటుంది డైరెక్ట్ బ్లౌజ్ మంచి కొలతలతో చూసారు కదా, ఇలా డైరెక్ట్ బ్లౌజ్ చూసాను. మెయిన్ కన్నా పావించు ఏది టైట్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు కొంచెం టైట్ ఉంటుంది. హ్యాండ్స్ కొద్దిగా లూజ్ అనుకుంటున్నాను. హ్యాండ్ లూజా? అది లూజ్ హ్యాండ్ కట్ చేసుకుని చూసుకోవచ్చు. ఏం లేదు, బ్లౌజ్ డైరెక్ట్ అయితే ఇక్కడ దీనికన్నా అంటే మన నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాం. నెక్ ఎలాగో మనం దీంట్లో పెట్టాం, జస్ట్ కొత్తగా తీసుకుంటాం కానీ అంతే వస్తుంది. ఇది ఉన్నదానికన్నా పావించి ముందుకి, ఇది ఎక్కడైతే ఉందో దానికన్నా పావించి ముందుకి, ఇది కూడా ఈ కుట్టు ఎక్కడ ఉందో దానికన్నా పావించి వెనక్కి, అంటే ఆ కుట్టు తర్వాత సేమ్ ఇది కూడా కుట్టు ఎక్కడ ఉందో కరెక్ట్గా చూసుకోండి. చూసుకొని కుట్టు కన్నా పావించి పైకి. ఇది దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంచాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేస్తున్న బ్లౌజే. మామూలు మనం బాడీ కొలతలు తీసుకున్నప్పుడు ఫిట్టింగ్ కోసం 1 ఇంచ్ ఉంచుతున్నాం. దీనికి మనం డైరెక్ట్ కొలతలు అంటే మెయిన్ ఆది బ్లౌజ్ అవ్వచ్చు, ఏదైనా మీరు కొలతలు తీసేటప్పుడు దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాల్సిన లేదు. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. కరెక్ట్గా 5 నెక్ ఏమైనా డౌన్ అవుతుందా? ఇంత నెక్ ఉంచడం మరి బైక్ ఉంటుందేమో మేడం. పైగా వచ్చింది అంతే, అలాగే వస్తుంది. అలా పీస్ దాచగా పక్కకెళ్తే కదిలాగా సరిపోతుంది. 1 ఇంచ్ ఆమ్ డౌన్. యాక్చువల్గా ఇది కదా 1/2 ఇంచ్ క్రాస్ అనమాట, అందుకే తగ్గిస్తాను. అదైనా మెయిన్ దానికన్నా ఇక్కడ ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ తగ్గించుకొని దీనికి క్రాస్ అయిపోయి సరిపోయి. సౌండ్ తగ్గించమన్నాను, స్టోర్ కట్టేటట్టుకే సినిమా మనకి పెద్దగా మనకి సినిమా చిన్న సౌండ్ తగ్గించు. నేను ఫ్రాక్ కుట్టినట్టు సగం వరకు అది క్లోజ్ చేసి సగం ఓపెన్ ఉంటుంది, అంటే ఓపెన్ చేసి కుట్టేస్తాం. కుట్టిసాక క్లోజ్ చేసేస్తాం. ఒక రెండింటికి హుక్స్ ఉంటుంది. పొద్దున ఒక టైటన్ వేసుకోవడం బాగుంటుంది. అంతే, అలా పెట్టమంటే నెక్ నార్మల్గా పెట్టేసి ఓపెన్ పెట్టేసి తర్వాత క్లోజ్ చేసి ఒక 2-3 హుక్స్ ఓపెన్ ఉంటుంది. అలా వేసుకొని అలాగే పెట్టాలి మేడం. పెద్ద కొద్దిగా ఒళ్ళు చేయొచ్చు, 2 రోజులు బాగుంటుంది. ఇప్పటికే నెక్స్ట్ ఏంటంటే పిల్లలు పెరిగే పిల్లలకు కూడా ఇలా సైడ్ కటింగ్స్ పెట్టుకోకండి. ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకంటే ఈ సైడ్ కటింగ్స్ ఎప్పుడైతే పెట్టామో ఇదంతా ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా చేసేయాలి. చేసేటప్పుడు ఏమవుతుందో వాళ్ళు లావ్ అవుతున్నారు అనేటప్పుడు దీన్ని నిప్పుకున్నా మనం ఏం చేయలేం. అదే డైరెక్ట్ కుట్టేసాం అనుకో, ఇక్కడ 2 ఇంచెస్ ఎంత గ్యాప్ ఉంచుతున్నామో ఇక్కడ కూడా అదే 2 ఇంచెస్. ఏమైనా టైట్ అయినా అది లూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కట్ ఎప్పుడు పెట్టామో లూజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ అదే సేమ్ మన నడుము ఎంత ఉందో వాళ్ళ నడుము ఎంత ఉందో అంతే పెట్టేస్తాం. అందువల్ల అప్పుడు తర్వాత చేసుకోవాలన్నా ఇది చేసినా ఇక్కడ పట్టేస్తుంది. అందుకు సైడ్ కట్స్ పెట్టుకోకపోతే ఈ 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఇప్పుడు మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంచాం కదా, ఈ గ్యాప్ అనేది పైనుంచి కింద వరకు ఉంటుంది కనుక మనం ఎన్ని కుట్లు ఇప్పుకున్నా పర్వాలేదు.
ఏదో ఫస్ట్ మనం లైనింగ్ ఇదే పొడుగు వెళ్తే అదా ఎక్స్ట్రా వచ్చింది చిన్నది జస్ట్ ఒక నుంచి ఏంటి పడిందంటే ఏమో మన దగ్గర తీసుకున్నా పచ్చిన ఎంత పడిందో గుర్తులేదా ఇది 450 అన్నారు అప్పుడు అన్ని మమ్మ 600 ఉన్నాయి 400 ఉన్నాయి 200 ఉన్నాయి 300 ఉన్నాయి అప్పుడు కొంచెం పొడుగు తగ్గిపోతుంది ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గుద్ది హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది కదా మేడం లైనింగ్ 18 గంటలు ఎక్కువ ఉంది కదా చూడండి ఒకసారి 18 కంటే అయిపోయింది ఎక్కువేం లేదు కట్ చేసి ఎంత ఉందో అంత కట్ చేసి కానీ దాన్ని ఎక్స్ట్రా ఉంచుతామేంటి అదే ఉందేమో నేను అనుకోని కట్ అలా ఎలా ఉంచుతాం ఎక్స్ట్రా ఉంచాయి కదా పైన కట్ చేశాను కదా పైన ఎక్స్ట్రా కట్ చేశాను యాక్చువల్గా అటు నుంచి ఇటు తీసి అది పైన ఓపెన్ ప్లేస్ లో పెట్టేయచ్చు కానీ అలాగూ కట్ వర్క్ ఉంది కానీ కట్ వర్క్ చేయాలి లూజు పెట్టారు కదా పెడతాం కదా దానికి 4 ఇంచెస్ వెడల్పు మనం అడుగు కన్నా ఒక 5-6 ఇంచులు ఎక్స్ట్రా నెక్స్ట్ పెడతాను అనమాట 10 ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు అనమాట ఎక్కువ పెట్టుకున్న పర్లేదు ఎక్కువ పెట్టుకుంటే అంత దగ్గరగా వస్తుంది మనం దగ్గరగా ఎలాస్టిక్ అనేది సేమ్ అంతా ఇచ్చుకుంటాం కదా ఇక అప్పుడు ఏంటవుతుందంటే ఇది కూడా మనం పెట్టుకునేది కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకుంటాం కనుక ఇదంతా దగ్గర వేసరికి అది మనకు ఆ కుర్చీల కన్నా చిన్న చిన్న బుట్టలా వస్తుంది అన్నమాట. బుట్టలా